Hi everyone, welcome back to RS Academy. This is Ravi. Most important sum using Gauss divergence theorem to evaluate double integral of f ds where f is equals to x cube I plus y cube j plus z cube k and s is the surface of sphere x square plus y square plus z square is equals to r square. ఇది మనము గాస్ డైవర్జెన్స్ థియరం బేస్ చేసుకుని సాల్వ్ చేస్తున్నాం. చాలా అంటే చాలా సింపుల్ చెప్తాను స్టూడెంట్స్. ఫార్ములాస్ బేసిక్స్ చెప్తూ ఎవ్రీ స్టెప్ డీటెయిల్గా అర్థమవుతుంది. మీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా ఈ సమ్ ద్వారా ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఈ యొక్క చాప్టర్ సంబంధించి మీకు క్వశ్చన్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. ఆర్ఎస్ వైబ్స్ మన ఇన్స్టా అకౌంట్, ఆర్ఎస్ వైబ్స్ 9 మన ఇన్స్టా అకౌంట్ ఫాలో చేయండి. ఓకే, అండ్ వీడియో నచ్చితే మాత్రానికి ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. ఎందుకంటే ఇది డిగ్రీ స్టూడెంట్స్కి వస్తుంది అండ్ బీటెక్ M2లో 15 ఉంది కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే రైట్ మీ వాట్సాప్ గ్రూప్స్లోని మన ఒక ప్లేలిస్ట్ని షేర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, ఈ ప్లేలిస్ట్ కింద ఇస్తాను చూడండి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే దాంట్లో ఉన్నాయి, వేరే క్వశ్చన్స్ ఏమీ లేవు. రిపీటెడ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్, చాలా అంటే చాలా ఈజీగా చెప్పిన క్వశ్చన్స్, మిస్ అవ్వకండి. ఓకే, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అది తీసుకోండి. గివెన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు తీసుకుంటే మీకు మార్క్స్ మంచిగా వస్తాయి. స్టెప్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని మార్క్స్, తక్కువ వస్తాయి మార్క్స్ ఏం కాదు. కాకపోతే ట్రై టు రైట్ మోర్ స్టెప్స్. ఇది గివెన్ క్వశ్చన్. అయితే దీనికి మనం ఏం చేయాలంటే డెల్ ఎఫ్ చేయాలి. డెల్ ఎఫ్ అంటే సింపుల్, చాలా సింపుల్, ఏం లేదు. డో బై డో ఎక్స్ ఆఫ్ f1 ప్లస్ డో బై డో వై ఆఫ్ f2 ప్లస్ డో బై డో z ఆఫ్ f3 అంటే పార్షియల్ డెరివేషన్ ఆఫ్ f1, పార్షియల్ డెరివేషన్ ఆఫ్ y, f2, పార్షియల్ డెరివేషన్ ఆఫ్ z, f3. అంటే f1 అంటే ఏం లేదు, ఇది f1, ఇది f2, ఇది f3. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ f1 అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ డో బై డో బై డో వై ఆఫ్ వై క్యూబ్ ప్లస్ డో బై ఆఫ్ డో జెడ్ ఆఫ్ జెడ్ క్యూబ్ తీసుకోవాలి. డెరివేషన్ అప్లై చేయాలి. ఫార్ములా ఏంటో చెప్తా వినండి. ఫార్ములా కోసం ఇక్కడ బాక్స్ రాస్తున్నాను, ఇది ఫార్ములా. మీరు ఎగ్జామ్ సెంటర్ ఆన్సర్ లేదు. ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్కి అప్లై చేస్తే ఏమొస్తుందంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ పార్షియల్ డెరివేషన్ కూడా అదే ఫార్ములా అప్లై అవుతుంది, నథింగ్ టు వరీ. ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 వేసుకోండి, ఇక్కడ 3 మైనస్ 1 అంటే 2 వస్తుంది. 3 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 2 వస్తుంది. కాబట్టి ఏంటి డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఏమొస్తుంది 3 అంటే ఎన్, ఎక్స్ పవర్ 3 మైనస్ 1 అంటే 2 ఇలా వస్తుంది. ప్లస్ డో బై డో వై ఆఫ్ వై క్యూబ్ అంటే ఎంత 3y స్క్వేర్ ప్లస్ జెడ్ క్యూబ్ అంటే ఏంటి 3 స్క్వేర్ వస్తుంది, 3z స్క్వేర్. ఇక్కడ z ఉంది కాబట్టి z క్యూబ్ అంటే ఏంటి 3z స్క్వేర్ వస్తుంది. కింద z ఉంది. డో బై డో z ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏంటి 3z స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3 కామన్ తీసుకోండి. 3x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ 3 కామన్ తీసాము, 3 వేసుకోండి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అంటే ఏముంది అక్కడ చూడండి r స్క్వేర్ ఉంది. కాబట్టి క్వశ్చన్లో చూడండి r స్క్వేర్ ఉంది. కావాలంటే r స్క్వేర్ మనం వేసుకోవచ్చు, వేసుకోకపోతే అలా ఉంచుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు నెక్స్ట్ చాలా చాలా సింపుల్ ఏంటంటే మనం గాస్ డైవర్జెన్స్ థియరం వైజ్గా ఫార్ములా ఏంటంటే ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v డెల్ ఎఫ్ రైట్ dv అన్నట్టు గమనించండి. ఇది ఫార్ములా. ఓకే, అంటే ఈ ఫార్ములాలో ఏంటి అంటే సింపుల్, ఏం లేదు. చూడండి ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఇలా తీసుకోండి. డెల్ ఎఫ్ అంటే ఏంటి డెల్ ఎఫ్, డెల్ ఎఫ్ అంటే ఇదే ఇక్కడ వస్తుంది, వేసుకునే అవసరం లేదు. మనం డెల్ ఎఫ్ వాళ్ళకి కనుక్కున్నాం కాబట్టి ఏమొచ్చింది 3r స్క్వేర్ వచ్చింది, అది వేసేసుకోండి. 3r స్క్వేర్ వేసేసుకోండి, ఏం కాదు. ఓకే,
డివి అంటే ఏంటంటే డిఎక్స్ డివై ఇది డిజెడ్ అలా వేసుకోవాలి. డివి అంటే ఏది, డివి అంటే అది డిఎక్స్ డివై డిజెడ్. ఓకే, సో డెల్ ఎఫ్ అంటే ఏంటి, డెల్ ఎఫ్ అంటే ఇది రాసుకోవాలి. ఇక్కడ మనం రాసుకునే అవసరం లేదు, మనం కనుక్కున్నాం కదా, వేస్ట్ అవసరం లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డిఎక్స్ డివై డిజెడ్ అంటే ఏంటి అంటే చాలా సింపుల్ గ్రాఫ్ చూపిస్తుంది. చూడండి మనకి ఫార్ములాస్ ఏమొచ్చినాయి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ వేసుకున్నాము. అదేవిధంగా డిఎక్స్ డివై డిజెడ్ దీని బదులు మనం ఏం తీసుకోవచ్చు అంటే ఆర్ స్క్వేర్ సైన్ థీటా డిఆర్ డి థీటా డి ఫై ఇది తీసుకోవాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫిక్స్డ్ ఫార్ములా. ఎలా వచ్చిందంటే జాకోబియన్ బేస్ చేసుకుని డో ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ బై డో ఆఫ్ ఆర్ కామా థీటా కామా ఫై మనం అప్లై చేస్తే ఈ సాల్వ్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. కాబట్టి సాల్వ్ చేయవలసిన లేదు, ఫిక్స్డ్గా వేసుకోవచ్చు. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ 3 ఉంది కదా, ఈ 3 బయట తీసుకోండి. చూడండి ఇక్కడ వేసుకున్న 3 ఆర్ స్క్వేర్ ఇక్కడ ఉంటుంది. దీని బదులు డిఎక్స్ డివై డిజెడ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ సైన్ థీటా ఏముంది చెప్పండి, డిఆర్ డి థీటా డి ఫై. మరి లిమిట్స్ ఏంటి అంటే గమనించండి, 5కి వచ్చేసి 0 to 2π, థీటాకి వచ్చేసి 0 to π, ఆర్కి వచ్చేసి 0 to a. ఎలా వచ్చినాయంటే ఈ రెండు ఫిక్స్, 0 to 2π దీనికి 5కి, థీటాకి వచ్చేసి 0 to π అనేది ఫిక్స్డ్, రైట్. అండ్ ఇది మాత్రం మారుతాయి, 0 to a మారుతుంది. ఎలాగంటే చూడండి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఇక్కడ ఏముంది, అది ఏ అంటే ఆర్ మాత్రమే, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఏ స్క్వేర్ అన్నట్టు. ఇక్కడ ఆర్ ఏముంటే అది ఏ అంటే ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ అన్నట్టు. ఒకవేళ అలా కాకుండా ఇలా ఉంది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16 ఉందనుకోండి, అప్పుడు ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ రాసుకోవచ్చు. అప్పుడు మనకి ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 4 వస్తుంది. అంటే ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 4 వస్తుంది. అంటే 4 వేసుకోవచ్చు. ఇక్కడ 16 ఉంటే ఇక్కడ 4 వేసుకోవాలి. అదే ఇక్కడ 4 ఉందనుకోండి, ఒకవేళ 4 ఉంటే 2 స్క్వేర్గా, అప్పుడు ఏ వాల్యూ ఏంటి 2 వస్తుంది. అలాగా స్క్వేర్గా మార్చుకోవాలి. ఆ ఒక సింగిల్ టర్మ్ మనం తీసుకోవాలి ఇక్కడ ఈ ప్లేస్లో. మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్న స్టూడెంట్స్, బేసిక్స్ ఫార్ములాస్ చెప్తూ సమసిస్తున్నాను. ఓకే, ఇప్పుడు 3 ఇక్కడ వేసుకోండి. ఆర్ స్క్వేర్ అంటే ఆర్ టు పవర్ 4 అవుతుంది. సో ఇక్కడ వేసుకోవాల్సిన లేదు, ఇది రాసుకోండి. 0 to a 0 to π, రైట్. ఫస్ట్ మనం ఇది సాల్వ్ చేద్దాం. 0 to 2π తీసుకుందాం. 0 to 2π తీసుకోండి ఫస్ట్. ఓకే, దీనికి సంబంధించింది ఏంటిది, డి పై. ఓకే, రెస్ట్ మామూలుగా వేసేసుకోండి. డిఆర్ డి థీటా రెస్ట్ వేసేసుకోండి. ఓకే, ఇదేమో పై. మరి ఆర్కి అప్లై అవుతుందా, అప్లై అవుతుంది. థీటాకి అప్లై అవుతుందా, అప్లై అవుతుంది. కాబట్టి బయట రాసుకుంటాను, ఇక్కడ రాసుకుంటలేదు, బయట రాసుకుంటున్నాను. ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఎంత, సారీ ఆర్ స్క్వేర్ ఎంత, ఆర్ టు ద పవర్ ఆఫ్ 4 సైన్ థీటా ఇలా వేసేసుకోండి. ఇక్కడ మనకి 1 ఉంటుంది, ఏమి లేకపోతే 1, రైట్. ఎందుకంటే ఇది కాన్స్టెంట్స్ కాబట్టి బయటకు తీసేసుకున్నాను. ఇక్కడ 1 ఉంటుంది. ఇంటిగ్రేషన్ 1 అంటే అర్థం ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 d5 ఉంటే 5 వేసుకొస్తుంది, థీటా ఉంటే థీటా వస్తుంది, ఆర్ ఉంటే ఆర్ వస్తుంది, రైట్. ఫార్ములా కావాలంటే మనం మీకు కేసు చూపిస్తాను చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx ఉంటే వస్తుంది, x వస్తుంది. అలాగా అంటే 3 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π r to the power of 4 sin theta. దీనికి అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది,
5 0 to 2 pi dr d theta. ఇప్పుడు ఈ పై దీంట్లో వేసుకోవాలి, 0 దీంట్లో వేసుకోవాలి, అంటే 2 పైని దీంట్లో వేసుకోవాలి, 0ని దీంట్లో వేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, సో ఒక లైన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది అంశాలుగా పేజెస్ మీకు వచ్చినాయి కాబట్టి నేను ఎరేజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సింపుల్ ఏం లేదు, 3 ఉంది కదా, రైట్. ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం నేను వేస్తున్నాను ఒక స్టెప్ను. ఈ 2 పైని దీంట్లో వేస్తున్నాం అనుకోండి, వేసుకోండి. 3 ఇంటిగ్రేషన్ మనకి ఓకే 2 ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి కదా, 0 to a 0 to pi, రైట్. పైన పెట్టుకోండి, r to the power of 4 sin theta అప్లై కాలేదు, ఇప్పుడు దీనికి అప్లై అయింది కాబట్టి 2 pi ఫస్ట్ వేసుకున్నా. ఇది వేసుకునే ముందు మైనస్ పెట్టుకోండి, 0 వేసుకోండి, 0 dr d theta వేసుకోండి, dr d theta చూడండి, dr d theta ఇక్కడ యాస్ వేసుకున్నాం. ఫస్ట్ ఇది వేసుకోవాలి, ఇది వేసుకునే ముందు మైనస్ పెట్టుకోవాలి, పెట్టిన 0 వేసుకోవాలి, అంతే, 2 వేసుకోవాలి, రైట్. ఇప్పుడు ఈ 2 పై బయట తీసుకోండి, 2 3s are 6 pi ఇంటిగ్రేషన్ 0 to a, రైట్. మీకు క్లారిటీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మన నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 0 to pi, ఇది దీనికి అప్లై చేద్దాము. అయితే గమనించండి, మనకి దీనికి ఏమొస్తుంది, డి తీటా వస్తుంది, ఓకే. డిఆర్ నెక్స్ట్ వేసుకోండి, రైట్. అయితే ఆర్కి అప్లై అవుతుందా, అప్లై కాదు, ఆర్ అనేది దీనికి వస్తుంది, తీటా మాత్రం అప్లై అవుతుంది, తీటా కాబట్టి సైన్ తీటా, ఆర్ బయటకు తీసేసుకోండి, బయటకు తీసుకున్నాం, కన్ఫ్యూజన్ అవ్వద్దు, ఆర్ కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేసింది. సైన్ తీటా ఇది తీటా కాబట్టి ఒకటే ఫ్యామిలీ కాబట్టి మనం ఒకటే ఫ్యామిలీ ఉన్న వాటికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం, మిగతా వాటిలో బయట తీసుకుంటాం. ఓకే, 6 pi 0 to a r to the power of 4 ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏమొస్తుంది మనకి, మైనస్ కాస్ తీటా 0 to pi dr ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏమొచ్చింది చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ అప్లై చేస్తే ఏమొచ్చింది, నాకు మైనస్ కాస్ వచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ అప్లై చేస్తే మైనస్ కాస్ వచ్చింది. ఈ 0 ఇదిగోండి, ఈ పై ఇదిగోండి, ఇలా వేసుకోవాలి, లిమిట్స్ వేసుకోవాలి అలాగా. ఇప్పుడు ఈ పైని తీటలో వేసుకోండి, మైనస్ పెట్టుకుని ఈ 0 మళ్ళీ తీటలో వేసుకోవాలి. వేసుకుందామా, ఫస్ట్ మైనస్ బయట తీసేసుకోండి, మైనస్ 6 pi ఇంటిగ్రేషన్ 0 to a r to the power of 4 నేను యాస్ రాసుకున్నాను, ఏం మార్చలేదు, కేవలం మైనస్ మాత్రం బయట తీసుకున్నాను, కన్ఫ్యూజన్ వద్దు కాబట్టి. ఇప్పుడు ఈ పై తీటలో వేసుకోండి, కాస్ పై మైనస్ ఈ 0 దీంట్లో వేసుకోండి, కాస్ 0 dr ఇలా వస్తుంది. మీకు క్లారిటీగా అర్థం అనుకున్నా స్టూడెంట్స్. అయితే కాస్ పై కాస్ 0 ఇది 0 వేసుకున్నాం తీటలోని. ఓకే, మైనస్ బయట తీసాము, కన్ఫ్యూజ్ అవ్వకండి. దీని వాల్యూ ఏంటి, -1, దీని వాల్యూ ఏంటి, కాస్ 0 ఏంటి, 1 వస్తుంది, 1. అప్పుడు ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి -1 ఏమవుతుంది మనకి, -2 అవుతుంది. ఏంటి, కాస్ పై వచ్చేసి -1, రైట్. కాస్ 0 వచ్చేసి ఏంటి 1, బట్ మధ్య మైనస్ ఉంది కదా, -1 -2 వస్తుంది. ఆ -2 బయట తీసుకుంటే మైనస్ ప్లస్ 2 6 are 12 పై ఇలా వస్తుంది. ఇంటిగ్రేషన్ 0 to a r to the power of 4 ఇదంతా పోయింది, ఇంకా dr మిగిలింది. మీకు అర్థం కావడం కోసం క్లారిటీగా అంటే చూడండి, ఇలా వేసుకోండి, -6 పై బయట ఉంది, ఓకే, రైట్. 0 to a r to the power of 4 ఇదేమైంది, -2 అయింది, -2 dr చూడండి, ఎందుకంటే -1 ఏమైంది, -2 అయింది, మైనస్ నుండి మైనస్ ప్లస్ 2 6 are 12 పై 0 to a r to the power of 4 dr, సింపుల్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ 12 పై వచ్చింది, ప్లస్ అయిపోయింది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ r power of 4 ఏమొస్తుంది, r power of 5 by 5 లిమిట్స్ వేసుకోండి, 0 to a
0 to a. 0 వేసుకునే అవసరం లేదు, మొత్తం 0 అయిపోతుంది. అతింటి వారి ఈ ఏ ఉంది కదా, ఈ ఏ దీంట్లో వేసుకోండి, ఆర్లో వేసుకోండి. వేసుకుంటే ఏమొస్తుంది మనకి సింపుల్గా 12 పై, ఇదిగోండి 12 పై ఈ ఏ ఆర్లో వేసుకోండి, ఏ పవర్ ఆఫ్ 5/5 ఉంది, బై 5. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. రైట్, మీకు చాలా డీటెయిల్గా ఈజీగా ఎవ్రీ బేసిక్స్ ఫార్ములాస్ చెప్పుకుంటూ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీకు సమ్ ఫినిష్ చేసాను స్టూడెంట్స్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నచ్చింది అనేది పెట్టండి. బాయ్.